హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఈ నెల 15వ తారీఖు నుంచి తెలంగాణ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది జరగబోతున్నాయి. సో మీరు మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో మీరు చదివే ప్రిపరేషన్తో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో చూసినట్లయితే క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఏ టాపిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయి, క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంది తెలుసుకోవడం ద్వారా మీరు ఎగ్జామ్ని కొంచెం సమర్థవంతంగా మంచి మార్కులు తెచ్చుకునే విధంగా రాయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో తెలంగాణ కోర్టు జాబ్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. సో లెట్ us స్టార్ట్. సో క్వశ్చన్ చదివేటప్పుడు మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మొదటి ప్రశ్న, భారతదేశంలో ఏషియాటిక్ సింహాలు ఎక్కడ కనుగొనబడతాయి? అంటే ఆసియా సింహాలు అంటాం కదా, సో అవి ఎక్కడ? ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. కన్హా నేషనల్ పార్క్, అదేవిధంగా నోరెక్ నేషనల్ పార్క్, గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్, దాచింగం నేషనల్ పార్క్. సో గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అనేది ఆన్సర్ అనమాట. సో ఇది గుజరాత్లో ఉంది. సో అక్కడ ఆసియా సింహాలు కనుగొనబడతాయి అన్నమాట, అక్కడ ఉంటాయి ఆసియా సింహాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కార్గిల్ దివాస్ ఉత్సవాల సమయంలో 8500 అడుగుల ఎత్తు నుండి వింగ్ స్కూట్ స్కైడైవ్ జంప్ చేసిన మొదటి పైలట్ ఎవరు అని అడిగారు అనమాట. దానికి సరైన ఆన్సర్ తరుణ్ చౌదరి. తర్వాత ప్రశ్న, ఉత్తరప్రదేశ్ నుండి ప్రాచుర్యమైన జానపద సంగీతం క్రింది వాణిలో ఏది అని అడిగాడు అనమాట. సో సంగీత వాయిద్యాలు, అదేవిధంగా డ్యాన్స్ ఫామ్స్, ఇవి తప్పకుండా చూసుకోండి. ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. రసియా గీత్ అనేది జానపద సంగీతం అన్నమాట, ప్రాచుర్యమైనది ఉత్తరప్రదేశ్లో. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ప్రశ్న, ఏ సంవత్సరంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ HSRA ఏర్పడింది అని అడిగాడు. 1928లో ఏర్పడిందనమాట HSRA. 1928. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కేంద్ర బడ్జెట్ని గరిష్ట సంఖ్యలో సమర్పించిన ఆర్థిక మంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఈయన 10 సార్లు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇచ్చిన ఆప్షన్స్లో. తర్వాత ప్రశ్న, ఈ ప్రశ్న అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించింది కాబట్టి సో మనము డిస్కస్ చేద్దాము. బట్ ఈ బిట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. లేటెస్ట్గా ఇలాంటి మోడల్లో మీరు టాపిక్స్ ఉన్నట్లయితే అది చదువుకోండి. సో ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. ఆగస్టు 2019లో కె వీరమణి ద్రవిడ కళగం అధ్యక్షుడు ఒక తమిళ పుస్తకాన్ని చెన్నైలో ఆవిష్కరించాడు. ఇది ఏ నాయకుని యొక్క జీవితం మరియు పని ఆధారంగా వ్రాయబడిందంటే కరుణానిధి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే లేటెస్ట్గా వచ్చిన బుక్స్ ఎవరి ఆధారంగా రాయబడ్డాయి, ఇలాంటివి మీరు తప్పకుండా చూసుకోండి. సో అప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. జొరాస్ట్రియన్ మతాన్ని పునరుద్ధరించేందుకు రహ్నుమే మజ్దాయస్నే సభని కనుగొన్నది ఎవరు? దానికి ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ. తరువాతి ప్రశ్న, క్రింది జతలలో సరిగా జతపరచబడనిది. సో బడనిది అనేది మీరు కొంచెం క్లియర్గా చూసుకోండి. నాట్ మ్యాచ్డ్ పైన ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు. సో కరెక్ట్గా మ్యాచ్ చేయనిది ఏది అంటే నాట్యాంజలి డ్యాన్స్ ఫెస్టివల్ పశ్చిమ బెంగాల్ అని ఇచ్చాడు. సో అది తమిళనాడులో జరిగేదన్నమాట నాట్యాంజలి డ్యాన్స్ ఫెస్టివల్ అనేది. కాబట్టి పశ్చిమ బెంగాల్ అనేది ఇచ్చాడు కాబట్టి అది రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న, హార్నోబిల్ అనేది నాగాలాండ్కి సంబంధించిందే కదా, సో అది కరెక్ట్గానే ఇచ్చాడు కాబట్టి. సో తప్పుగా జతపరచబడింది నాట్యాంజలి డ్యాన్స్ ఫెస్టివల్ అనేది పశ్చిమ బెంగాల్ ఇచ్చాడు, అది తప్పు, తమిళనాడు దానికి అక్కడ ఉండాల్సింది. తర్వాత ప్రశ్న, ఏ క్రీడాకారిణి ప్రముఖంగా డింగ్ ఎక్స్ప్రెస్ అని అంటారు అంటే హిమాదాస్ని డింగ్ ఎక్స్ప్రెస్ అని అంటారనమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 2019 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే కేన్ విలియమ్సన్. సో లేటెస్ట్గా మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చారు, లేదా లేటెస్ట్గా ఏమైనా టోర్నమెంట్స్ జరిగిన క్రికెట్కి సంబంధించి ఇలాంటివి మీరు తప్పకుండా చూసుకోండి. ఏ భారతదేశ విప్లవవాది ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే సంస్థను స్థాపించారు? శ్యామ్ కృష్ణ వర్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్యామ్ కృష్ణ వర్మ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, పచ్చదనాన్ని పరిరక్షించడానికి మరియు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి సేవ్ గ్రీన్ స్టే క్లీన్ అనే అవగాహన ప్రచారాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.
తర్వాత ప్రశ్న, మొక్కజొన్నలో సదరన్ లీవ్ బ్లైట్ వ్యాధిని కలిగించే మొక్క వ్యాధి కారకం ఏది? హెల్మంతోస్పోరియం మేడిస్ అనేది సో ఈ వ్యాధిని కలిగించే వ్యాధి కారకం అన్నమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, తెలంగాణ హైదరాబాద్లో 4వ అంతర్జాతీయ పథకాల పండుగ కైట్ ఫెస్టివల్ని ఎవరు ప్రారంభించారు? వెంకయ్య నాయుడు. సో లేటెస్ట్గా జరిగిన కైట్ ఫెస్టివల్స్ ఏమైనా మన రాష్ట్రంలో జరిగే ముఖ్యమైన ఇట్లాంటి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఏ భారతీయ చరిత్రకారుడిని ఇండియా ఫ్రిదో కహ్లో అని కూడా అంటారు? అమృత్ షేర్ గిల్ అనే ఆయన్ని అంటారనమాట. ఇండియా ఫ్రిదో కహ్లో అని కూడా అంటారు. తర్వాత ప్రశ్న, జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు స్థాపించబడింది? వెన్ వాజ్ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్? ఆగస్ట్ 6, 1952 స్థాపించబడింది అనమాట. తర్వాత ప్రశ్న, పరిమాణంలో అతి చిన్న ఉపనిషత్తు ఏది? ముండకోపనిషత్తు అనేది అతి చిన్నది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం యొక్క 5వ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకోబడింది? 2019. అంటే 14లో తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భావం జరిగింది. సో 5 ఏళ్ళ తర్వాత 2019. సో కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇది 2018లో ఐక్యరాజ్య సమితి యొక్క సర్వశ్రేష్టమైన పర్యావరణ గౌరవం ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ గెలిచినది ఎవరు? నరేంద్ర మోడీ. లేటెస్ట్గా నరేంద్ర మోడీకి వచ్చిన అవార్డ్స్ చూసుకోండి. గిరీష్ కర్నాడ్ ప్రముఖ నటుడు మరియు నాటక రచయిత. ఏ సంవత్సరంలో టాటా జీవిత సాఫల్య సాహిత్య పురస్కారాన్ని పొందారు? 2017లో పొందాడు ఆయన. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా మొదటి వరల్డ్ సాయిల్ డే ప్రపంచ నేల దినోత్సవం అధికారికంగా ఎప్పుడు నియమించబడింది? అంటే 2014 డిసెంబర్ 5వ తారీఖు నిర్వహించబడింది అనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. బ్రిటిష్ కల్నల్ మాల్కమ్ పైన ధైర్యంగా పోరాడి మరియు అతనిని ఓడించి స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? భీమ్బాయి హోల్కర్ అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. వాతావరణ మార్పు విషయ సూచిక 2019లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 11వ స్థానం. లేటెస్ట్గా స్థానాలు మీరు చూసుకోండి. సో ఇవి ఇప్పుడున్నవి జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను, ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి. సో ఈ మోడల్ బిట్స్ మీకు వచ్చినప్పుడు దాన్ని కొంచెం క్షుణ్ణంగా చూడడం, దాని మీద కొంచెం ఇంట్రెస్ట్గా చదవడం చేయండి. ఉన్న టైం తక్కువ కాబట్టి. 2019లో భారతరత్న అవార్డు ఏ భారతీయ నేపథ్య గాయకుడు, గేయ రచయిత మరియు సంగీతకారుడికి ప్రదానం చేశారు? అంటే భూపేన్ హజారికా. లేటెస్ట్గా మనకి పద్మ అవార్డ్స్ వచ్చాయి కదా, సో అవి కూడా చూసుకోండి. అవే ఎక్కువ చూసుకోండి. అవార్డ్స్, స్పోర్ట్స్, అదేవిధంగా ఆర్ట్ ఫామ్స్ అంటే నృత్యాలు, సంగీత వాయిద్యాలు ఇలాంటివి ఎక్కువ చూసుకోండి. కజిరంగా జాతీయ ఉద్యానవనానికి దక్షిణాన ఉన్న ఈ క్రింది కొండలలో ఏది? కజిరంగా నేషనల్ పార్క్కి దక్షిణంగా ఏ కొండలు ఉన్నాయి అంటే మికిర్ కొండలు ఉన్నాయి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు దాన్ని నేను సాధించి తీరుతాను అను ప్రముఖ నినాదానికి ఎవరిచ్చారు అంటే బాలగంగాధర్ తిలక్. ఇది అందరికీ తెలిసిందే. సో ఇవి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం ద్వారా అక్కడక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు క్వశ్చన్ కానీ కొంచెం ఏదన్నా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇంగ్లీష్లో కూడా చదవడానికి ట్రై చేయండి. అబోర్ హిల్స్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నియమించే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రెండు 2020లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 3వ ఎడిషన్కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? గౌహతి. సో ఈ లేటెస్ట్గా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగినవి అవి తప్పకుండా చూసుకోండి. సో ఇది ఈ బిట్ అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించింది కాబట్టి ఈ బిట్ డిస్కస్ చేయట్లేదు. తర్వాత ప్రశ్న, భారతీయ స్వాతంత్ర పోరాటం యొక్క శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జారీ చేయబడిన 15 నయా పైసల జ్ఞాపక స్టాంపు పైన చూపినది ఏమిటి అంటే రాణి లక్ష్మీబాయి ఆమె యొక్క చిత్రం ఉంది అక్కడ. ఇస్రో ద్వారా భారతదేశం యొక్క మొదటి యాంటీ శాటిలైట్ మిసైల్ పరీక్ష మిషన్ శక్తి ఎప్పుడు నిర్వహించబడింది? 27 మార్చి 2019. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రాధాన్యతని ఇచ్చాడు ఈ క్వశ్చన్ పేపర్ సెట్టర్స్. సో
మీ కరెంట్ అఫైర్స్ బాగా చదవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. శక్తి సే శాంతి అనే పుస్తకం రచించిన భారత మాజీ ప్రధాని ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. సో తర్వాత ప్రశ్న కరెంట్ అఫైర్స్ కాబట్టి అది చెప్పట్లేదు. మే 2019లో ఆప్కి బేటీ పథకం కింది పాఠశాల బాలికల ఆర్థిక సహాయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది? రాజస్థాన్ ప్రభుత్వం. జలియన్ వాలాబాగ్ ఊచకోత గురించి 100 సంవత్సరాల పురాతన వీరగాథ యొక్క ఆంగ్ల అనువాద పుస్తకం ఏది? ఖూనీ వైశాఖి. సో ఇది కూడా ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి అప్పటిది కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఓపెన్ గవర్నమెంట్ డేటా పోర్టల్ కలిగిన మొదటి భారత రాష్ట్రం ఏది? సిక్కిం. సో ఈ బిట్ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి కాబట్టి మనం డిస్కస్ చేయట్లేదు. తర్వాత బిట్టు ఈ గవర్నెన్స్లో అతని లేదా ఆమె యొక్క గణనీయమైన పని కొరకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2018లో ఎవరికి ప్రకటించబడింది అంటే వసుంధరా రాజే, ఆప్షన్ 4 అనమాట. సో దీంట్లో చాలా వరకు ఒక 40% వరకు కరెంట్ అఫైర్ బిట్సే మనకు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా కరెంట్ అఫైర్స్ని బాగా చదవండి. ఇన్నిసార్లు చెప్పడానికి కారణం కరెంట్ అఫైర్సే మీ జాబ్ని డిసైడ్ చేస్తాయి. సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అనిపించింది, కొంతగైనా గైడెన్స్కి ఉపయోగపడింది, మీరు క్వశ్చన్ చదివే విధానం మారింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా. సో మీరు కామెంట్ చేస్తేనే నెక్స్ట్ వీడియో చేసే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ వీడియోలో కూడా కావాలనేది కూడా కామెంట్ చేయండి. సో వీడియోలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.